బిగినింగ్ వాస్తు తెలికి స్వాగతం మిత్రులారా. మనము ఏప్రిల్ నెలలో ఒక 2 రోజులు 3 రోజుల్లో ఈ యొక్క ఆయాది వాస్తుకి సంబంధించి గృహవాస్తుకి ప్రత్యేకంగా విరివిగా ఉపయోగించేటటువంటి మండలి 9x9. ఈ యొక్క మండలిని ఉపయోగించి మన యొక్క ఇంటిని ఏ రకంగా తీసుకోవాలి, ఏ రకంగా ఒక వ్యక్తుల యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి, నామ నక్షత్రాన్ని బట్టి మనం ఒక ఆయం కట్టాలి. అంటే ఇంటి యొక్క పెరిమీటర్ అనేది, ఇంటి యొక్క పొడుగు వెడల్పులు అనేది అక్కడ లభించేటటువంటి ప్లాట్లను బట్టి ఎలా చేయాలి అనేది మీరు నేర్చుకుంటారు మిత్రులారా. ఇది 2 రోజుల్లోనే మొదలవుతుంది. ఔత్సాహికంగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మనం కేవలం 15,000 రూపాయలకు మాత్రమే ఈ యొక్క కోర్స్ చెప్తున్నాము. దగ్గరగా నెల 15 రోజుల నుంచి 2 నెలలు పడుతుందండి. మీ చేత చక్కగా నేను మీకు ప్లానింగ్ ఇస్తాను. మరీ ముఖ్యంగా ఇందులో వాస్తు శాస్త్రం అనే కాకుండా ఒక ఇల్లు కట్టేటప్పుడు మనకి ఆ యొక్క ల్యాండ్ యొక్క స్థల విస్తీర్ణాన్ని బట్టి గవర్నమెంట్ బైలాస్ ఉంటుందండి. అంటే సెట్ బ్యాక్స్ వదిలిపెట్టి మనం కట్టుకోవాలి. అది భవిష్యత్ తరాలకు మంచిది. సో సెట్ బ్యాక్స్ ఎలా వదిలిపెట్టాలి అనేది మన ఇంటి ముందు రోడ్డు ప్రకారము మరియు మన యొక్క స్థల వైశాల్యాన్ని బట్టి ఉంటుందండి. సో మీరు కేవలం వాస్తు నేర్చుకోవడమే కాదండి, బిల్డింగ్ బైలాస్ కూడా మీరు నేర్చుకుంటారనమాట. ఎంత సెట్ బ్యాక్స్ వదిలిపెట్టాలి, 3 పక్కల ఇంటి యొక్క ఫ్రంట్ సెట్ బ్యాక్ ఎంత వదిలిపెట్టాలి, ఇంటి యొక్క హైట్ ఎన్ని అంతస్తులు మనం తీసుకోవాలి, ఇవన్నీ మీరు నేర్చుకుంటూ సెట్ బ్యాక్స్ వదిలిపెట్టిన తర్వాత ఉన్న దాంట్లో ఆ స్థలానికి ఆయం ఎలా కట్టాలి అనేది మీరు నేర్చుకుంటారనమాట. ఆల్రెడీ 6 మెంబర్స్ ఎన్రోల్ చేసి ఉన్నారు మిత్రులారా. బ్యాచ్ కనీసం 3 నెలల నుంచి 6 నెలలు పడుతుంది ఒక బ్యాచ్ చెప్పడానికి. మళ్ళా మీరు అది కోల్పోతారనమాట. మళ్ళీ ఇప్పుడు 4 నెలలకు 5 నెలల తర్వాత ఇంకో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, ఇల్లు కట్టుకోవాలి అనేటటువంటి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, భార్య కానీ భర్త కానీ ఎవరైనా పర్వాలేదు, మీరు ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల ప్లాను గీయడంలో మీ యొక్క ఇన్పుట్స్ ఎక్కువగా ఉండడంతో పాటుగా అక్కడ పని మీరు పర్యవేక్షించుకునేటటువంటి శక్తి వస్తుందండి. బీమ్స్ ఏంటి, పిల్లర్ పాయింట్స్ ఎక్కడ పడుతుంది, ఎందుకు ఆ కొలతలు తీసుకోవాలి, ఇవన్నీ ఇత్యాది విషయాలన్నీ నేర్చుకుంటారనమాట. అందువల్ల నన్ను సంప్రదించండి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు.